హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సాయి రేణుస్ కిచెన్. ఈరోజు వీడియోలో చాలా సింపుల్గా ఈజీగా వెజ్ దమ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక 1 కప్ వరకు టమాటోస్ కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక 1 కప్ వరకు పొటాటోస్ కూడా కట్ చేసుకొని చిన్న ముక్కలుగా యాడ్ చేసుకొని ఒక 1/2 కప్ వరకు క్యారెట్స్ కూడా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక 1/2 కప్ వరకు క్యాప్సికమ్ కూడా యాడ్ చేసుకొని కొంచెం అల్లం అలాగే ఎల్లిపాయలు కూడా యాడ్ చేసుకొని కొన్ని స్ప్రింగ్ ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక 1/2 కప్ వరకు బీన్స్ కూడా యాడ్ చేసుకొని కొన్ని పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత కాలీఫ్లవర్ కూడా యాడ్ చేసుకొని ఆ తర్వాత బఠానీ కూడా ఒక 1/2 కప్ వరకు యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం పుదీనా కూడా యాడ్ చేసేసి ఆ తర్వాత కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత దాల్చిన చెక్క, లవంగం, షాజీరా యాడ్ చేసుకొని కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక 1 కప్ వరకు కర్డ్ కూడా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక 1/2 స్పూన్ వరకు పసుపు, ఒక 1 స్పూన్ వరకు కారం యాడ్ చేసుకొని ఒక 1 స్పూన్ వరకు ధనియా జీరా పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక 1 స్పూన్ వరకు సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒక 1 స్పూన్ వరకు లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసుకొని ఒక 4 స్పూన్స్ వరకు ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసి మొత్తం కలుపుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ చేసేసుకొని ఆ తర్వాత ఒక 1/2 అవర్ వరకు నానబెట్టుకోవాలి. అది నానే అంతలోపు ఒక బౌల్ తీసుకొని ఆ తర్వాత ఒక 2 గ్లాసెస్ వరకు బాస్మతి రైస్ తీసుకోవాలి. ఆ తర్వాత 3 to 4 టైమ్స్ నీట్గా వాష్ చేసుకొని 2 గ్లాసెస్ బాస్మతి రైస్కి 4 గ్లాసెస్ వరకు వాటర్ యాడ్ చేసుకొని ఒక 1/2 స్పూన్ వరకు సాల్ట్, ఒక 1 స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకొని ఆ తర్వాత బగారా ఆకు, లవంగం, లెమన్స్, షాజీరా కూడా యాడ్ చేసుకొని స్టవ్ పైన పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్లో రైస్ మొత్తం కుక్ అయిపోతుంది. ఇలా రైస్ మొత్తం మిక్స్ చేసుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుంటే రైస్ విడివిడిగా ఉంటుంది కాబట్టి అలా ఆయిల్ యాడ్ చేసుకొని కుక్ చేసుకొని ఇలా మొత్తం మెత్తగా అయినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఆ తర్వాత ఒక జల్లి గిన్నెలో రైస్ మొత్తం యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని క్లోజ్ చేసుకోవాలి. కొంచెం రైస్ వేడిగా ఉండాలి కాబట్టి ఇలా క్లోజ్ చేసుకొని పెట్టుకొని ఒక 1/2 అవర్ అయిన తర్వాత ఇది నానిన తర్వాత ఒకసారి మొత్తం మిక్స్ చేసేసుకొని ఆ తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక 4 స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మిక్స్ చేసుకున్న వెజిటేబుల్స్ మొత్తం యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇలా పూర్తిగా మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. ఆ తర్వాత ఒక 5 మినిట్స్ కుక్ అయిన తర్వాత ఒక 1 గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని మళ్ళీ ఒక 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి. కొంచెం ఇలా మొత్తం దగ్గరకు వచ్చేంతవరకు కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకున్న తర్వాత కొంచెం కుక్ అయింది తీయాలి. లేయర్లా యాడ్ చేసుకోవడం కోసం ఇలా కొంచెం ఇలా తీసుకొని పక్కకు పెట్టేసి ఆ తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇందాక కుక్ చేసుకున్న రైస్ ఉంది కదా ఒక్కొక్క లేయర్గా యాడ్ చేసుకోవాలి. 1 లేయర్గైనా యాడ్ చేసుకోవచ్చు, 2 లేయర్స్కైనా యాడ్ చేసుకోవచ్చు. ఇలా రైస్ యాడ్ చేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. అలాగే సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు, ఎవరైనా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ టేస్టీగా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా రైస్ అంతా యాడ్ చేసేసి ఇలా రైస్ మొత్తం స్ప్రెడ్ చేసుకొని ఇంకో లేయర్ కూడా వెజిటేబుల్స్ మొత్తం తీసి పెట్టుకుంది యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసేసి అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇంకో లేయర్గా కూడా రైస్ ఇలా మొత్తం యాడ్ చేసేసుకోవాలి. ఇలా రైస్ యాడ్ చేసుకున్న తర్వాత రైస్ మొత్తం స్ప్రెడ్ చేసుకొని ఆ తర్వాత ఒక 1 స్పూన్ వరకు నెయ్యి యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత కొన్ని ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని కొంచెం సాఫ్రాన్ వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. అది ఆప్షనల్ మాత్రమే. ఇలా యాడ్ చేసుకొని ఒక ప్లేట్తో క్లోజ్ చేసుకొని లో ఫ్లేమ్లో ఒక 15 మినిట్స్ కుక్ చేయాలి. ఒక 15 మినిట్స్ అయిన తర్వాత తీసేస్తే చాలా టేస్టీగా సింపుల్గా వెజ్ దమ్ బిర్యానీ రెడీ.
ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అలాగే సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.